హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో లింక్ని మీ ఫ్రెండ్స్ అందరికీ, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి షేర్ చేయండి. ఇక ఈరోజు మే 1, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో నేను ఇచ్చిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. ఇక్కడ ఎకానమీకి సంబంధించి 2025 ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వచ్చిన ఒక అంశం గురించి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏప్రిల్ 1 అనేది చాలా ఇంపార్టెంట్. ఆర్థిక సంవత్సరం మొదటి రోజు ఏప్రిల్ 1. ఆర్థిక సంవత్సరం ఎప్పుడైనా కూడా ఏప్రిల్ 1తో ప్రారంభమవుతుంది, మార్చ్ 31తో ముగుస్తుంది. ప్రస్తుతం మనము 2025-26 ఆర్థిక సంవత్సరాన్ని చూస్తున్నాం. 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి రోజు నుండి అమల్లోకి వచ్చిన ఒక నూతన వర్గీకరణకి సంబంధించి. సో ప్రశ్నను చూడండి. ఎంఎస్ఎంఈల నూతన వర్గీకరణ ప్రకారం కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి పరిమితిని, టర్నోవర్ పరిమితిని గతంతో పోలిస్తే ఎన్ని రెట్లు పెంచింది? ఈ నూతన వర్గీకరణ ప్రకారము ఎంఎస్ఎంఈలుగా పరిగణించాలంటే పరిమితులు ఏంటి? మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ అంటాము. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకి సంబంధించి, ఎంఎస్ఎంఈలకి సంబంధించి భారతదేశంలో ఒక చట్టం ఉంది. కొన్ని టాపిక్స్ చూస్తున్నప్పుడు దానికి సంబంధించి చట్టాలు ఏవైతే ఉంటే వాటి గురించి కూడా అవగాహన ఉండాలి. ఇక్కడ ఇండికేటివ్గా చెప్తున్నాను. ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ యాక్ట్ 2006 2006 సంవత్సరం వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రస్తుతం మనం అబ్జర్వ్ చేస్తే పరిశ్రమల రంగంలో అత్యధికంగా ఉపాధి అవకాశాలను కల్పిస్తున్న రంగం ఏదన్నా ఉందా అంటే అది ఎంఎస్ఎంఈ సెక్టార్. పరిశ్రమల రంగం మొత్తాన్ని తీసుకుంటే అందులో 100 మంది పనిచేస్తున్నారు అనుకోండి. ఉదాహరణకి 100లో దాదాపు 80 మందికి ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది ఎంఎస్ఎంఈ సెక్టార్. అటువంటి ఎంఎస్ఎంఈ సెక్టార్కి సంబంధించి మైక్రో ఎంటర్ప్రైజ్, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్గా కన్సిడర్ చేయాలంటే ఇక్కడ కొత్త క్రైటీరియా అనేది ఏప్రిల్ 1, 2025 నుండి అమల్లోకి వచ్చింది. ఆ క్రైటీరియా గురించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెంట్ ఎకానమీలో భాగంగా అడగవచ్చు. సో ఇక్కడ చూడండి, మరి ప్రస్తుతం అమల్లోకి వచ్చిన నిబంధనతో పాటు గతంలో ఎలా ఉండేది అది కూడా చూడాలి. కంపారేటివ్ స్టడీస్ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ ఎన్ని రెట్లు పెంచడం జరిగిందని అన్నాను. అది తెలియాలంటే పాతది తెలియాలి డేటా. సో ఇక్కడ చూడండి, న్యూ ఎంఎస్ఎంఈ క్లాసిఫికేషన్ క్రైటీరియా యాజ్ పర్ యూనియన్ బడ్జెట్ 2025 2025-26 ఆర్థిక సంవత్సరాన్ని ఉద్దేశించి బడ్జెట్ ఉంటుంది కదా, యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్. సో వార్షిక బడ్జెట్ని, యూనియన్ బడ్జెట్ని ఫిబ్రవరి 1, 2025 రోజున ఆర్థిక వ్యవహారాల శాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో ప్రవేశపెట్టే సమయంలో ఈ వర్గీకరణ గురించి, కొత్త క్రైటీరియా గురించి అనౌన్స్ చేశారు. అది ఎప్పటి అమలులోకి వచ్చింది? ఏప్రిల్ 1, 2025 నుండి అమలులోకి వచ్చింది. అంటే ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుండి, అంటే బడ్జెట్ ఏ రోజు నుండి అయితే అమల్లోకి వస్తుందో అదే రోజు నుండి అమల్లోకి వచ్చింది. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మైక్రో ఎంటర్ప్రైజ్, గతంలో మైక్రో ఎంటర్ప్రైజ్గా కన్సిడర్ చేయాలంటే దానికి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ లిమిట్ ఎలా ఉండేదంటే ₹1,00,00,000 వరకు ఉండేది. ₹1,00,00,000 వరకు ఇన్వెస్ట్మెంట్ లిమిట్ ఉంటే దాన్ని మైక్రో ఎంటర్ప్రైజ్గా పరిగణించేవారు. మరి కొత్త వర్గీకరణ ప్రకారం కనుక మనం చూసామనుకోండి, అది ₹2.5 crore ఇన్వెస్ట్మెంట్ లిమిట్గా నిర్ధారించారు. సో 1 crore కాస్త 2.5 crores చేంజ్ చేస్తారు. ఏంటిది? ఇన్వెస్ట్మెంట్ లిమిట్కి సంబంధించి పాతది ఏంటి, రివైజ్డ్ ఏంటి? పాతది ₹1,00,00,000 వరకు. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కొత్తది ₹2.5 crore ఇన్వెస్ట్మెంట్ లిమిట్ వరకు ఇప్పుడు మైక్రో ఇండస్ట్రీగా కన్సిడర్ చేస్తున్నారు. స్మాల్ ఎంటర్ప్రైజ్ అంటే ఏంటంటే అంతకుముందు ₹10 కోట్ల ఇన్వెస్ట్మెంట్ లిమిట్ ఉంటే అప్పటి వరకు స్మాల్ ఎంటర్ప్రైజ్గా పరిగణించేవారు. మరి రివైజ్డ్ గైడ్లైన్స్ ప్రకారం లిమిట్ ఎలా పెంచారంటే 10 crores కాస్త 25 crore ఇన్వెస్ట్మెంట్ లిమిట్ని చేయడం జరిగింది. ఇక మీడియం ఎంటర్ప్రైజ్ లిమిట్ పాతది వచ్చేసేసి, పాత నిబంధన ప్రకారం ₹50 కోట్ల. ఇక కొత్త నిబంధన ప్రకారం, న్యూ క్రైటీరియా ప్రకారం ₹125 crore ఇన్వెస్ట్మెంట్ లిమిట్. ఇది గుర్తుంచుకోండి. ఇక గతంలో మైక్రో ఎంటర్ప్రైజ్గా పరిగణించాలంటే టర్నోవర్ లిమిట్ వచ్చేసి ₹5 crore ఉండేది.
ఇక రివైజ్డ్ టర్నోవర్ లిమిట్ వచ్చేసేసి మైక్రో ఎంటర్ప్రైజ్గా పరిగణించాలి ఏదైనా అంటే 10 కోట్ల రూపాయల టర్నోవర్ ఉండాలంట. ఇక స్మాల్ ఎంటర్ప్రైజ్గా పరిగణించాలంటే గతంలో 50 కోట్ల రూపాయల వరకు టర్నోవర్ లిమిట్. ఇక కొత్త టర్నోవర్ లిమిట్ వచ్చేసి 100 కోట్ల రూపాయలు. ఇక మీడియం ఎంటర్ప్రైజ్గా గతంలో క్రైటీరియా ఏంటంటే 250 క్రోర్ రూపీస్ టర్నోవర్ లిమిట్ ఉండేది. ఇక కొత్త గైడ్లైన్స్ ప్రకారం దాన్ని 500 క్రోర్ రూపీస్ టర్నోవర్ లిమిట్కి పెంచడం జరిగింది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే టర్నోవర్ లిమిట్ ఏదైతే ఉంటుందో 2 రెట్లు పెంచారు. ఇక ఇన్వెస్ట్మెంట్ లిమిట్ వచ్చేసేసి 2.5 టైమ్స్ లేదా 2.5 రెట్లు పెంచడం జరిగింది. సో ఇది ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశాలు ఉన్నాయి. ఎకానమీకి సంబంధించి మనకు ఎక్కువగా కూడా స్టాట్స్ గణాంకాలు ఏవైతే ఉంటే వాటిని మారుతున్న గణాంకాలు చూస్తూ ఉండాలి. సో ఇక్కడ చూడండి, కేంద్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ల పెట్టుబడి మరియు టర్నోవర్ పరిమితుల్ని పెంచింది. ఈ నూతన ప్రమాణాలు ఏప్రిల్ 1వ తేదీ నుండి అమల్లోకి వచ్చినాయి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రసంగంలో వీటి గురించి ప్రస్తావించారు, అనౌన్స్ చేశారు. సో కేటగిరీ అంటే ఇన్వెస్ట్మెంట్ లిమిట్ ఏంటి మరియు టర్నోవర్ లిమిట్ ఏంటి, ఇక్కడ కొత్తది మెన్షన్ చేశాను. ఇందాక ఎక్స్ప్లెనేషన్లో మీకు పాతది కూడా చెప్పాను. ఇక్కడ చూడండి, ఫైనల్గా పెట్టుబడి పరిమితి వచ్చేసేసి 2.5 రెట్లు, టర్నోవర్ పరిమితిని 2 రెట్లకు పెంచడం జరిగింది. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగవచ్చు. చాలామంది ఆస్పిరెంట్స్ నేను డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలు ఇస్తున్న ప్రశ్నకి సమాధానాన్ని ఇస్తున్నారు. బట్ నేను కోరుకునేది ఏంటంటే వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్, వేలల్లో దాదాపు ఆల్మోస్ట్ 30,000 ఆస్పిరెంట్స్ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోని రెగ్యులర్గా చూస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా మీకు నేను ఇస్తున్న ప్రశ్నకి సమాధానం ఎంతవరకు తెలిస్తే అంతవరకు కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. తప్పైనా పర్లేదు, నెక్స్ట్ డే నేను ఎలాగూ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను కాబట్టి మీకు ఒక స్పష్టత అనేది వస్తుంది. రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా తప్పనిసరిగా ఈ టాపిక్స్ నుండి క్వశ్చన్స్ వస్తాయని వేటినైతే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానో ఆ టాపిక్స్ నుండి మీకు డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలు ఇస్తున్నాను. మీరు చూడండి, ఇప్పటివరకు మార్చ్ 5 నుండి మొదలు పెడితే ప్రతిరోజు ఇస్తున్నాను. ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్, ఓకేనా. ఇక రానున్న పోటీ పరీక్షలో ఈ టాపిక్ నుండి కానివ్వండి లేదా ఇదే ప్రశ్నగా కనిపించింది అనుకోండి, మీకు క్లారిటీతో కాన్ఫిడెన్స్తో సమాధానాన్ని గుర్తించగలుగుతారు. ఒక ప్రాక్టీస్ అనేది అవ్వాలి అని చెప్పేసి మీకు రోజు ఇలా ప్రశ్నిస్తున్నాను, సమాధానాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఓకేనా. ఇక మీ నుండి నేను కోరుకునేది ఏంటంటే ఒక లైక్, కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో మీ సమాధానము, ఒక షేర్. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా వీడియో లింక్ని షేర్ చేయండి, ఓకేనా. సో ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి మే 1 మేడే కార్మిక దినోత్సవంగా చూస్తున్నాం. సో డేస్ అండ్ థీమ్స్లో కూడా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సుప్రీంకోర్టుకు సంబంధించి ఒక సంచలన తీర్పు అనేది వార్తల్లోకి వచ్చింది. వెరీ 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 ఇంపార్టెంట్. ఈ టాపిక్ గురించి నేర్చుకునే ముందు మనకు కొన్ని బేసిక్స్ చూద్దాము. వార్తల్లో నిలుస్తున్న అంశాలను నేరుగా మీకు చెప్పట్లేదు, దానికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ సబ్జెక్ట్ రిలేట్ అయితే సబ్జెక్ట్ని యాడ్ చేస్తున్నాను, లేదా స్టాటిక్ పాయింట్స్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమన్నా మీకు ఇవ్వాలనుకుంటే వాటిని యాడ్ చేస్తున్నాను. సో అలా లింక్ చేస్తూ సబ్జెక్ట్ని లింక్ చేస్తూ మీకు చెప్తున్నాను. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దేశంలోనే అత్యున్నత చట్టం మన రాజ్యాంగం. దేశంలోనే అత్యున్నత చట్టం రాజ్యాంగం. రాజ్యాంగంలోని 3వ భాగం పార్ట్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం తెలుపుతుంది? ప్రాథమిక హక్కుల గురించి తెలుపుతుంది. ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కుల గురించి తెలుపుతుంది. ప్రాథమిక హక్కులు పౌరులతో పాటు కొన్ని ప్రాథమిక హక్కులు వచ్చేసేసి విదేశీయులకి కూడా వర్తిస్తాయి. అవేంటో మీకు తెలిసే ఉంటుంది. ప్రాథమిక హక్కులకు సంబంధించి ఏ ఆర్టికల్ నుండి ఆర్టికల్ వరకు చూస్తాము? ఆర్టికల్ 12 నుండి 35 వరకు మనం నేర్చుకుంటాము. ఇక ప్రాథమిక హక్కుల వర్గీకరణ ఇవన్నీ కూడా నేను చెప్పట్లేదు, డైరెక్ట్గా ఆర్టికల్ 21ని లింక్ చేస్తున్నాను. ఆర్టికల్ 21 ఏంటి? జీవించే హక్కు, రైట్ టు లైఫ్. మన జీవితాన్ని మనకు నచ్చిన విధంగా కొనసాగించవచ్చు. ఇది ప్రతి పౌరుడికి సంబంధించి ప్రాథమిక హక్కుగా రాజ్యాంగం కల్పించింది. మరి అటువంటి జీవించే హక్కులో ఇది వస్తుంది. గోప్యత కూడా ప్రాథమిక హక్కే జీవించే హక్కులో భాగంగా అని చెప్పేసి జస్టిస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2017 కేసులో సుప్రీంకోర్టు తెలిపింది. జీవించే హక్కులో భాగంగా స్వచ్ఛమైన గాలి, పరిశుభ్ర నీరు, సుస్థిర వాతావరణం పొందడం అనేది పౌరుల ప్రాథమిక హక్కు అని చెప్పేసి సుభాష్ కుమార్ ఠాకూర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్
1991 కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఇలా జీవించే హక్కుకు సంబంధించి సుప్రీంకోర్టు వివిధ అంశాల ఆధారంగా ఇది ప్రాథమిక హక్కుల్లో భాగంగా జీవించే హక్కులో భాగము అని తెలుపుతూనే ఉంది. నిన్నటి రోజున సుప్రీంకోర్టు ఒక అంశాన్ని ఇది జీవించే హక్కులో భాగమని చెప్పడం జరిగింది, ప్రాథమిక హక్కులో భాగమని గుర్తించింది. అదేంటంటే ప్రస్తుతం మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కూడా పయనిస్తున్నాము. డిజిటల్ రెవల్యూషన్ని చూస్తున్నాం. ప్రస్తుతం భారతదేశంలో డిజిటల్ ఇండియాని మనం చూస్తున్నాము. అందులో భాగంగా డిజిటల్ యాక్సెస్, రైట్ టు డిజిటల్ యాక్సెస్ ఈజ్ అ ఫండమెంటల్ రైట్ అని సుప్రీంకోర్టు నిన్నటి రోజున చెప్పడం జరిగింది. మరి ఏ ఆర్టికల్కి లింక్ చేసుకోవాలంటే ఆర్టికల్ 21లో భాగం, ఎందుకంటే జీవించే హక్కులో భాగంగా కదా. ఓకేనా? సో ఎంత కూడా సో ఆహారం పొందడం జీవించే హక్కులో భాగము. ఈరోజు మనం ఏదైనా పబ్లిక్ ప్లేసెస్లో కానివ్వండి, ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు మనం వైఫై ఇంటర్నెట్ యాక్సెస్ని కూడా కోరుతున్నాము. ఈరోజు ఇంటర్నెట్ యుగంలో అసలు డిజిటల్ లేదా టెక్నాలజీ లేకుండా ఉండలేని పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో డిజిటల్ యాక్సెస్ని ప్రాథమిక హక్కుల్లో భాగంగా జీవించే హక్కుల్లో భాగంగా గుర్తించింది సుప్రీంకోర్టు ఒకానొక కేసులో. ఒక దివ్యాంగురాలికి సంబంధించి కేవైసీ విషయంలో తలెత్తిన ఒక విచారణలో భాగంగా తీర్పునిచ్చింది. ఎనఫ్. దీనికి సంబంధించి ఇంకా అబ్జర్వ్ చేయాలంటే మనకు గతంలో కేరళ రాష్ట్రం లాస్ట్ 1.5 year బ్యాక్ కేరళ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఏమని చెప్పిందంటే రైట్ టు ఇంటర్నెట్ ఈజ్ అ ఫండమెంటల్ రైట్ అకార్డింగ్ టు ఆర్టికల్ 21 అని కేరళ ప్రభుత్వమే చెప్పింది. సో ఇలాంటివన్నీ కూడా చూస్తున్నాం, లింక్ చేసుకోండి. ఎనఫ్. ఓకేనా? సో సుప్రీంకోర్టు డిజిటల్ యాక్సెస్ను ప్రాథమిక హక్కుగా ప్రకటించింది. ఓకేనా? సో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, బడుగు బలహీన వర్గాలు, దివ్యాంగులకు సేవలు అందేలా చూడాలని చెప్పింది. ఈరోజు డిజిటల్ యాక్సెస్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. ఏదో పట్టణ ప్రాంతాల్లో లేదా అర్బన్ ఏరియాస్, సెమీ అర్బన్స్లో మాత్రమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో ప్రతి ఒక్క వర్గాలకి కూడా డిజిటల్ యాక్సెసిబిలిటీ ఉండాలి. అందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓకేనా? సో ఈ న్యాయమూర్తులు తీర్పిచ్చారు. అసలు ఏంటి కేసు నేపథ్యం ఏంటంటే యాసిడ్ బాధితురాలు ఒక ఆమె, సో ప్రజ్ఞా ప్రసూన్ అనే ఒక కేసు బ్యాంకులో కేవైసీ ప్రక్రియలో ఎదుర్కొన్న సమస్యలపై పిల్ దాఖలు చేశారు. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ సమస్య తనకు మాత్రమే సంబంధించింది కాదు, సమాజంలోని చాలామందికి సంబంధించింది అని చెప్పేసి పిల్లు వేశారు. సో ప్రజా ప్రయోజన వాజ్యం. దివ్యాంగులకు డిజిటల్ కేవైసీలో ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని కోరింది తను. డిజిటల్ సేవలు విధానపరమైన అంశం కాదని, ఇది జీవించే హక్కుకు సంబంధించినదిగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారము డిజిటల్ యాక్సెస్ను ప్రాథమిక హక్కుగా గుర్తించింది. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల మనకు కరెంటు పాలిటీలో భాగంగా చాలా అంశాలు, సుప్రీంకోర్టుకు సంబంధించి కూడా చాలా అంశాలు చూస్తున్నాం. నిన్నటి రోజున జస్టిస్ బిఆర్ గవాయ్ గారు నెక్స్ట్ 52nd CJI అని చెప్పేసి చూసాము. అంతకుముందు జ్యుడిషియల్ డిస్పోటిజం అంటే ఏంటని చెప్పాను. 0 hour రికార్డుతో వార్తల్లోకి వచ్చింది. April 3rd రోజు, ఆ డేట్ గుర్తుంచుకోవాలి. సో ఇటువంటి టాపిక్స్ ఏవైతే ఆర్టికల్ 142 వార్తల్లోకి వచ్చింది, ఆర్టికల్ 200, 201 ఇవన్నీ కూడా మీకు ఏవైతే కరెంట్ అఫైర్స్, డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలు మీకు ఇస్తున్నానో అవన్నీ కూడా సబ్జెక్ట్కి లింక్ చేస్తూ ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు ప్రతిరోజు చూడండి. వీడియో నేను ఇస్తున్నాను ఎవ్రీడే షార్ప్ 7 అంటే 7కి ఇస్తున్నాను. మీరు కూడా ఒక రిజల్యూషన్ తీసుకోవాలి. నేను కూడా ఖచ్చితంగా సార్ ఇస్తున్నాడు, నేను కూడా ప్రతిరోజు క్లాస్ చూడాల్సిందే, నోట్ మేకింగ్ చేసుకోవాల్సిందే. ఓకేనా? ఇక సూపర్ క్యాబినెట్. సో మీరు ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో చూసుంటారు, టీవీ ఛానల్స్లో కూడా వింటూ ఉంటున్నారు. సో సూపర్ క్యాబినెట్ అనే ఒక పదము. ఇక్కడ సూపర్ క్యాబినెట్ అంటే ఏం లేదు, సీనియర్ మోస్ట్ కేంద్ర మంత్రులు ఉంటారు కదా, వారి ఆధ్వర్యంలో ఒక సమావేశం అనేది నిన్నటి రోజున జరిగింది. పొలిటికల్ అఫైర్స్కి సంబంధించి డిఫెన్స్ రిలేటెడ్గా ఒక సమావేశం జరిగింది. ఆ కంటెక్స్ట్లో సూపర్ క్యాబినెట్, సో చాలా ఏళ్ళ తర్వాత సూపర్ క్యాబినెట్ సమావేశం జరిగిందని చెప్పేసి వార్తాపత్రికల్లో రాశారు. సో అదేంటో చెప్తాను. సూపర్ క్యాబినెట్ అంటే ఏంటో చెప్తాను, కిచెన్ క్యాబినెట్ అంటే ఏంటి, షాడో క్యాబినెట్ అంటే ఏంటి, ప్యారలల్ క్యాబినెట్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం చూడాలి ఇక్కడ. ఎందుకంటే సూపర్ క్యాబినెట్ అంటే ఏందో దాన్ని తెలుసుకునేటప్పుడు మిగతాయి కూడా చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ క్యాబినెట్. సో క్యాబినెట్ మనం తెలుగులో మంత్రిమండలి అంటాం. వాస్తవానికి దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు, ఎప్పుడు అమల్లోకి వచ్చింది? January 26, 1950 రాజ్యాంగం అమల్లోకి వచ్చింది.
రాజ్యాంగంలో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనే పదం మాత్రమే ఉంటుంది. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సో మంత్రిమండలి అనే పదం గురించి మనం చూస్తూ ఉంటాము. 5th పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, అందులో మంత్రిమండలి, ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా మనం చూస్తాము. కానీ క్యాబినెట్, వాట్ అబౌట్ దిస్ వర్డ్? క్యాబినెట్ అనే పదం రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు లేదు, మరి ఇప్పుడు రాజ్యాంగంలో లేదా అంటే ఉంది. అప్పుడు లేనిది ఇప్పుడు ఉంది అంటే అర్థం ఏంటి? సవరణ ద్వారా చేర్చారు. ఏ సవరణ ద్వారా? 44వ రాజ్యాంగ సవరణ చట్టం. గుర్తుపెట్టుకోండి, 44వ రాజ్యాంగ సవరణ చట్టం. ఏదైనా రాజ్యాంగ సవరణ చట్టం గురించి తెలుసుకుంటున్నప్పుడు ఏ సంవత్సరమో చూడాలి. 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1978. సింపుల్గా చెప్పాలంటే 42nd అమెండ్మెంట్కి విరుగుడే 44th అమెండ్మెంట్. మీకు అందరికీ తెలుసు, ఎమర్జెన్సీ పరిస్థితుల్లో రాజ్యాంగం మొత్తాన్ని కూడా కింద మీద చేసేశారు. అది 42nd అమెండ్మెంట్. దానికి విరుగుడు 44th అమెండ్మెంట్ మొరార్జీ దేశాయ్ గారు వచ్చిన తర్వాత. ఓకే, పక్కన పెట్టండి. 1978 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా క్యాబినెట్ అనే పదాన్ని రాజ్యాంగంలో జోడించారు. మరి ఎక్కడ జోడించారు? పార్ట్ 18 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనగానే మీకు ఏం తెలియాలి? ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, అత్యవసర పరిస్థితులు అనేది తెలుసుకుంటారు. అత్యవసర పరిస్థితుల గురించి ఏ ఆర్టికల్ నుండి ఆర్టికల్ వరకు ఉంటుంది? ఆర్టికల్ 352 నుండి 360 వరకు ఉంటుంది. ఇటీవల కాలంలో మనం చాలాసార్లు చూసాము. మణిపూర్లో ఆర్టికల్ 356 అని, నెక్స్ట్ వెస్ట్ బెంగాల్లో ఆర్టికల్ 355 అని, ఇలాంటివి చూసాం లాస్ట్ 1 వీక్లోనే. సో ఇక్కడ ఆర్టికల్ 352 నేషనల్ ఎమర్జెన్సీ అనేది ఉంటుంది కదా, ఆ ఆర్టికల్లో భాగంగా క్యాబినెట్ అనే పదాన్ని ఈ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. ఇక్కడికి ఈ టాపిక్కి ఇది ఎనఫ్. ఎందుకంటే రిమైనింగ్ అప్పుడు జరిగిన మార్పులు అవన్నీ మనకు అవసరం లేదు. ఇప్పుడు మీకు సూపర్ క్యాబినెట్ అంటే చెప్పాలి. క్యాబినెట్ అంటే మంత్రిమండలి అని చెప్పేసి మనం చూస్తూ ఉంటాం. మరి మంత్రుల సంఖ్య 15%కి మించకూడదు కదా. 15% ఆఫ్ ద లోయర్ హౌస్ మించకూడదు కదా. అంటే లోయర్ హౌస్లో ఉండేవారు కాదు. లోయర్ హౌస్ అంటే ఏంటి? ప్రజలచే ఎన్నికైన సభ. పార్లమెంట్లో లోక్సభ ఉంటుంది కదా, లోక్సభ సభ్యులు ఎంతమంది అయితే ఉంటారో ఆ నంబర్ ఉంటుంది కదా, ఆ నంబర్లో 15% మించకూడదు మంత్రుల సంఖ్య. గుర్తుపెట్టుకోండి. మరి ఆ మంత్రుల్లో రాజ్యసభ నుండి కూడా సభ్యులు ఉండొచ్చు, కానీ నెంబర్ కన్సిడర్ చేయడానికి 15% ఆఫ్ ద లోయర్ హౌస్ నెంబర్ అని చూస్తాము. మరి ఇందులో సూపర్ క్యాబినెట్ అంటే ఏంటంటే సీనియర్ మోస్ట్, కీలక నిర్ణయాలు తీసుకునే మంత్రులు, కీలక మంత్రిత్వ శాఖలు కలిగిన మంత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆధ్వర్యంలో ఒక 5-6 ఉంటారు. ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో 4-5 ఉంటారు. ఇక కీలకమైన నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు. వారి ఆధ్వర్యంలో జరిగే ఒక సమావేశం సూపర్ క్యాబినెట్ మీటింగ్. ఇది నిన్న వార్తల్లోకి వచ్చింది. ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే ఏప్రిల్ 22, 2025 బ్లాక్ డే ఇన్ ఇండియన్ హిస్టరీ. ఆ రోజు తీవ్రవాదుల కాల్పులు, అమాయక పర్యాటకుల పైన. సో దానికి ప్రతిస్పందనగా మనం చాలా చూస్తున్నాం. సింధీ నదీ జలాల ఒప్పందం నుండి భారత్ వైదొలిగిందని, సిమ్లా ఒప్పందం వార్తల్లోకి వచ్చింది. అటారీ వాగా సరిహద్దు బార్డర్ ఏదైతే ఉంటుందో దాని గురించి చూసాము. ఇక్కడ నిర్ణయాలు తీసుకుంటారు. సైన్యానికి అధికారాలు ఇచ్చేసేస్తున్నాం, వాళ్ళకి స్వేచ్ఛను కల్పిస్తున్నాం అని చెప్పేసి మన ప్రధానమంత్రి గారు చెప్పారు. ఈ కంటెక్స్లో మనం చూడాలి. పీఎం మోడీ హోల్డ్స్ సూపర్ క్యాబినెట్ మీటింగ్ ఓవర్ పహల్గామ్ అటాక్. పహల్గామ్ అటాక్ విషయంలో సూపర్ క్యాబినెట్ సమావేశమైంది. కేవలం 4-5 కీలకమైన వ్యక్తులు అన్నట్టు. అంటే వాళ్ళు ప్రజెంట్ కేంద్ర ప్రభుత్వంలో కీలక నిర్ణయాలు తీసుకునే మంత్రులు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అండ్ క్యాబినెట్ కమిటీ ఆన్ పొలిటికల్ అఫైర్స్ మీటింగ్ అనేది నిన్నటి రోజు జరిగింది. ఇక్కడ చూశారు కదా, క్యాబినెట్ కమిటీ ఆన్ పొలిటికల్ అఫైర్స్ మీట్. దీన్నే సూపర్ క్యాబినెట్గా చూస్తాము. ఓకేనా? దీనికి ప్రాధాన్యత అనేది ఉంది. దాదాపు 2019 సంవత్సరం పుల్వామా దాడి ఘటన ఉంది కదా, ఆ తర్వాత సూపర్ క్యాబినెట్ మీటింగ్ అనేది మొదటిసారి జరిగింది. అంటే 6 ఏళ్లకు సూపర్ క్యాబినెట్ అనే పదం వార్తల్లోకి వచ్చింది. సో ప్రస్తుత ఈ కమిటీ ఉంటుంది కదా, క్యాబినెట్ కమిటీ ఆన్ పొలిటికల్ అఫైర్స్ ఏదైతుందో దీన్నే సూపర్ క్యాబినెట్ అంటాం. ప్రస్తుతం ఈ సూపర్ క్యాబినెట్లో ఎవరెవరు ఉన్నారంటే మోదీ గారు ప్రధానమంత్రి గారు తన ఆధ్వర్యంలో కదా, రాజ్నాథ్ సింగ్ గారు రక్షణ శాఖ మంత్రి, అమిత్ షా గారు హోం మరియు సహకార వ్యవహారాల మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేటివ్స్, నిర్మలా సీతారామన్ గారు ఫినాన్షియల్ మినిస్టర్, అండ్ నితిన్ గడ్కరీ గారు జాతీయ రహదారులు అండ్ రహదారుల శాఖ మంత్రి, పీయూష్ గోయల్ గారు మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ వాణిజ్య శాఖ మంత్రి గారు. సో వీరి ఆధ్వర్యంలో మీటింగ్ అనేది నిన్నటి రోజున జరిగింది. ఓకేనా? ఇక సిసిఎస్ అంటే ఏంటంటే క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ. ఓకేనా? ఇక సిసిపిఏ అంటే క్యాబినెట్ కమిటీ ఆన్ పొలిటికల్ అఫైర్స్ మీట్. దీన్నే సూపర్ క్యాబినెట్ అంటాము. ఓకేనా? ఇక్కడ ఈ కంటెక్స్ట్లో రిమైనింగ్ కూడా చెప్తాను. మీరు పాలిటీ సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు అంతెందుకు మీకు నేను చెప్పాను, ఇండియన్ పాలిటీ ఫుల్ కోర్స్ అనేది ఉంది మీకు.
మోస్ట్ అప్డేటెడ్ కోర్స్, ఇంకా అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాను. కరెంట్ పాలిటీ అడిషన్ చేస్తున్నాను. ఆల్రెడీ కోర్ కాన్సెప్ట్ అయిపోయింది. ఇక మీకు కరెంట్ పాలిటీని అడిషన్ చేస్తూనే ఉన్నాను. డిసెంబర్ 2025 వరకు మీకు ఎక్స్ట్రా బెనిఫిట్ ఇస్తాను నా ఇండియన్ పాలిటీ కోర్స్లో. మీకు జీవీకే స్టడీ సర్కిల్, సో జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని వారెవరైనా ఉంటే ఇన్స్టాల్ చేసుకోండి. యాప్ లింక్ కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో పిన్ చేశాను. ఆ లింక్ని క్లిక్ చేయండి, మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. అందులో ఇండియన్ పాలిటీ కోర్స్ ఏదైతే ఉంటుందో భారీ ఆఫర్లో ఇవ్వడం జరిగింది. ఆఫర్స్ అన్నీ కూడా అన్ని కోర్సుల పైన, డైలీ సీఏ కానివ్వండి, CA 360 కానివ్వండి, ఇండియన్ పాలిటీ కోర్సు, UPSC కోర్సు, అన్ని కోర్సెస్ పైన కూడా ఆఫర్స్ అనేవి రేపటితో ముగుస్తున్నాయి, మే 2తో ముగుస్తున్నాయి. ఓకేనా, మీరు చూడొచ్చు ఇందులో. ఓకేనా, మోస్ట్ అప్డేటెడ్ కోర్స్ ఇండియన్ పాలిటీ. ఓకేనా, అందులో ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ. సో సూపర్ క్యాబినెట్ అంటే 1971లో ఇందిరాగాంధీ ప్రారంభించిన ఒక విధానం ఇది. సూపర్ క్యాబినెట్ అనేది సీనియర్ మంత్రులతో ఏర్పాటే రాజకీయ వ్యవహారాల కమిటీయే ఈ పబ్లిక్ లేదా పొలిటికల్ అఫైర్స్ మీట్ అన్నాను కదా. అంతర్గత విదేశాంగ విధానాలతో కీలక నిర్ణయాలు తీసుకునే శక్తి క్యాబినెట్కు ఉంటుంది. కీలక నిర్ణయాలు తీసుకునే ముందు వీళ్ళు సమావేశమవుతారంట. ప్రధానమంత్రి అధ్యక్షతన జరుగుతుంది సూపర్ క్యాబినెట్. సో సమాంతర క్యాబినెట్, ప్యారలల్ క్యాబినెట్ అని దేని పిలుస్తారు అంటారు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ డైరెక్ట్ గుర్తుంచుకోండి, PMO, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్. ఓకేనా, ఇక కిచెన్ క్యాబినెట్ అంటే ప్రధానమంత్రి గారికి అత్యంత సన్నిహితులైన మంత్రులు ఉంటారు కదా, వారితో కూడిన బృందాన్ని కిచెన్ క్యాబినెట్ అంటారు. అధికారిక మంత్రివర్గం కాకపోయినా ప్రధాని కీలక నిర్ణయాలు వీరి సలహాలు తీసుకుంటారు. కామన్గా ప్రధానమంత్రి గారికి అత్యంత సన్నిహితులు ఎవరు? అమిత్ షా గారు, అశ్విని కుమార్ వైష్ణవ్ గారు, ఇలాగా. సో అత్యంత సన్నిహితులు. ఇక్కడ కిచెన్ క్యాబినెట్ అంటే ఏంటంటే ఈ మంత్రిత్వ శాఖలు వస్తాయని చెప్పను, కానీ ఏ మంత్రిత్వ శాఖలైనా సరే మోదీ గారికి పర్సనల్గా వ్యక్తిగతంగా సన్నిహితులు ఉంటారు, వారితో కూడిన ఒక గ్రూప్ ఉంటుంది, దాన్ని కిచెన్ క్యాబినెట్ అంటాము. ఓకేనా, షాడో క్యాబినెట్ ఈ విధానం భారతదేశంలో లేదు, బ్రిటన్లో ఉంది. సో ప్రతిపక్షాలు ఉంటారు కదా, వాళ్ళని షాడో క్యాబినెట్గా చెప్పొచ్చు. ఇక ఆర్థిక క్యాబినెట్ ఏదైతే ఉంటుందో, ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంటుంది కదా, దాన్ని ఆర్థిక క్యాబినెట్ అంటాం. సో ఈ క్రింది వాటిలో దేని ఆర్థిక క్యాబినెట్ అంటారంటే ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా అకార్డింగ్ టు ఆర్టికల్ 280 గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇదంతా కూడా అడగొచ్చు. ఈసారి వార్తల్లోకి వచ్చింది కూడా చెప్పాను ఈ సూపర్ క్యాబినెట్ అంటే ఏంటని. ఇక జాతీయ భద్రతా సలహా బోర్డు, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డు నిన్నటి రోజున వార్తల్లోకి వచ్చింది. సో ఈ బోర్డుకి కీలక పదవి, చీఫ్ పదవికి మాజీ చీఫ్ నియమితులవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్న పహల్గామ్ ఘటన తర్వాత రక్షణపరమైన అంశాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటుంది భారత ప్రభుత్వం. ఇక్కడ ఇంపార్టెంట్. ఓకేనా, సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జాతీయ భద్రతా వ్యవస్థను బలోపేతం చేస్తోంది. ఓకేనా, ఈ బోర్డు పునర్వ్యవస్థీకరణ చేశారు. కేంద్ర జాతీయ భద్రతా సలహా బోర్డు, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ బోర్డుని తిరిగి ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. మాజీ చీఫ్ అలోక్ జోషి గారిని బోర్డుకు చైర్మన్గా నియమించడం జరిగింది. అలోక్ జోషి గుర్తుపెట్టుకోండి. మొత్తం 7 సభ్యులతో కొత్త బోర్డు ఏర్పాటైంది. జాతీయ భద్రతా మండలి లేదా జాతీయ భద్రతా సలహా మండలి అని కూడా చెప్పిన ఒకటే. ఓకేనా, గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. సో అంటాం రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, భారత బాహ్య గూఢచార సంస్థ 1968లో ఏర్పాటైంది. ఇవి మిస్లీనియస్ పాయింట్స్, ఎలాగో మీకు టాపిక్ సంబంధించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, దానిపైన కూడా ఫోకస్ చేయండి. ఇక ADR రిపోర్ట్, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, సింపుల్గా 1999లో ఏర్పాటైంది. ఒక స్వచ్ఛంద సంస్థగా చూస్తున్నాము. సింపుల్గా ప్రజాస్వామ్య దేశంలో నేరరహిత రాజకీయాల కోసము లేదా రాజకీయాల్లో పారదర్శకత కోసం పనిచేస్తున్న ఒక సంస్థ ADR వారు ఇచ్చే నివేదికలు ఏవైతుంటే పోటీ పరీక్షల కోణంలో ఇంపార్టెంట్. వేటికి ఇంపార్టెంట్ ఎక్కువగా అంటే డిస్క్రిప్టివ్ ఆన్సర్స్ రాస్తాం కదా మనం, మెయిన్స్, గ్రూప్ 1 మెయిన్స్, సివిల్స్ మెయిన్స్ లేదా జనరల్ ఎస్ఎస్ రాస్తాం కదా పోటీ పరీక్షలకి. అందులో రాసేటప్పుడు రాజకీయాలకి సంబంధించి పేర్కొనాలంటే ADR రిపోర్ట్స్ మనం ఆధారంగా రాయొచ్చు. సో ADR రీసెంట్గా ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది మహిళలకి సంబంధించి. దేశంలో నేర చరిత్ర కలిగిన మహిళలకి సంబంధించిన రిపోర్ట్. దేశంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళలో ఎంతమంది క్రైమ్ లేదా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది అలాంటివి. ఓకేనా, భారతదేశంలో మహిళా ఎంపీలు, ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసుల విషయంలో ADR నివేదికను విడుదల చేసింది, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్. సో మొత్తం మహిళా ప్రతినిధులు ప్రస్తుతం భారతదేశంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిపి ఎంతమంది ఉన్నారట? మొత్తం మహిళలు
513. మొత్తం మహిళలు అంటే మహిళా ప్రతినిధులు. సో విమెన్ ఎంపీ కానీ విమెన్ ఎమ్మెల్యే కానీ వివిధ రాష్ట్రాల్లో. క్రిమినల్ కేసులు ఉన్నవారు వీళ్ళలో 143 మంది ఉన్నారంట. అంటే 28% మహిళా ప్రతినిధుల పైన క్రిమినల్ కేసులు ఉన్నాయన్నట్టు. తీవ్రమైన నేరాలు హత్యాయత్నం అటువంటివి 78 మంది మంత్రుల 78 మంది పైన ఉన్నాయంట. 78 మంది మహిళా ప్రతినిధుల పైన తీవ్రమైన నేరాలు దానికి సంబంధించిన కేసులు ఉన్నాయంట, ఆరోపణలు ఉన్నాయంట. గుర్తుపెట్టుకోండి హత్యాయత్నం విషయంలో. ఇక విభాగాల వారీగా క్రిమినల్ కేసుల గణాంకాలను కనుక మనం తీసుకున్నాం అనుకోండి, లోక్సభ మహిళా ఎంపీలు 75 మందిలో 24 మందిపై కేసులు ఉన్నాయంట. అంటే 32% మంది మహిళా ఎంపీలపైన కేసులు ఉన్నాయి లోక్సభలో. రాజ్యసభలో 37 మందిలో 10 మహిళా రాజ్యసభ ఎంపీలపై కేసులు ఉన్నాయంట, క్రిమినల్ కేసులు 27%. రాష్ట్ర అసెంబ్లీ ఎమ్మెల్యేలు ఉంటారు కదా, మహిళా ఎమ్మెల్యేలు ఉంటారు కదా, ఒక్కొక్క రాష్ట్రంలో అసెంబ్లీ ఉంటుంది కదా, అందులో మహిళా ప్రతినిధులు ఉంటారు కదా, వాళ్ళ విషయాన్ని తీసుకుంటే మొత్తంలో 400 మందిలో దాదాపు 109 మందిపై 27%, అంటే మొత్తం కేసులు ఉన్నాయంట. ఇంతమంది పైన కేసులు ఉన్నాయంట. ఇంతలో అంటే 27% విమెన్ ఎమ్మెల్యేస్ పైన ఇండియాలో కేసులు ఉన్నాయి. రాష్ట్రాల వారీగా అత్యధిక శాతం కేసులున్న రాష్ట్రాలు కనుక తీసుకుంటే గోవాలో అత్యధికంగా కేసులు పర్సెంటేజ్ వైజ్గా తీసుకుంటే 3 మహిళా ఎమ్మెల్యేలు ఉంటారట గోవాలో, అందులో 2 పైన క్రిమినల్ కేసులు ఉన్నాయంట. ఇక తెలంగాణ 12 మంది మహిళా ఎమ్మెల్యేల్లో 8 మంది పైన కేసులు ఉన్నాయంట. ఓకేనా. అండ్ ఆంధ్రప్రదేశ్ 58%, పంజాబ్ కేరళలో ఒక్కొక్కటి, సో 50%, బీహార్లో 43% మహిళా ప్రతినిధులపై కేసులు ఉన్నాయంట. ఇక పార్టీల వారీగా కనుక మనం గమనిస్తే బీజేపీ 217 మహిళా ప్రతినిధుల్లో, అంటే ఎంపీ ఎమ్మెల్యేలు అందరినీ కలిపి బీజేపీ వాళ్ళని చూసుకుంటే 23% మంది పైన కేసులు ఉన్నాయి మహిళలపైన, 11%పై తీవ్ర నేరాలు ఉన్నాయంట కేసులు. కాంగ్రెస్ 83 మందిలో 34%పై కేసులు, 20%పై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ 20 మందిలో దాదాపు 65%పై కేసులు ఉన్నాయి, 45%పై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ 13 మందిలో 69%పై కేసులు ఉంటాయి, 31%పై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయంట. ఇక మహిళా ఎంపీలు ఎమ్మెల్యేలను కనుక తీసుకుంటే వాళ్ళ ఆర్థిక స్థితి ఎలా ఉంది అని చూస్తే ఏడీఆర్ వారు ఏం చెప్తున్నారంటే మొత్తం 17 మంది మహిళా ప్రజాప్రతినిధులు బిలియనీర్లుగా ఉన్నారంట. బిలియనీర్స్. లోక్సభ నుండి 6, రాజ్యసభ నుండి 3, రాష్ట్రాల అసెంబ్లీలో 8 మంది బిలియనీర్స్ ఉన్నారంట ప్రస్తుతము. ఓకేనా. ఎక్కువగా ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎమ్మెల్యేలు అత్యంత ధనికులుగా ఉన్నారు. ఏడీఆర్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ 1999లో ఏర్పాటైంది. ఓకేనా. అండ్ ఎట్ ద సేమ్ టైం నేషనల్ ఎలక్షన్ వాచ్ వారు భాగస్వామ్యంతో ఈ రిపోర్ట్ని రిలీజ్ చేశారు. ఇక నెక్స్ట్, తరచూ వార్తలు నిలుస్తున్న అంశాలపైన పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ప్రత్యేక శ్రద్ధను చూపండి. లాస్ట్ 6 months ఆర్ 1 year 1.5 yearలో రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలను గుర్తించండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోండి. అలాంటి టాపిక్స్లో ఎక్సర్సైజెస్ ఇన్ న్యూస్, ఐఐటీస్, లేదా ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన ప్రాంతాలు, వివాదాస్పద ప్రాంతాలే కానివ్వండి, విపత్తు సంబంధిత అంశంతో వార్తలు ఇచ్చిన ప్రాంతాలే కానీ, జిఐ ట్యాగ్స్, యునెస్కో సంబంధిత అంశాలు, ఇలా చెప్పుకుంటూ పోతే అరౌండ్ ఒక 25 to 30 టాపిక్స్ రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తల్లోకి వస్తాయి. వాటి నుండి పోటీ పరీక్షలో క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాంటి టాపిక్స్లో ఐఐటీస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్. వాస్తవానికి కరోనా పరిస్థితుల కాలం నుండి ఐఐటీలు తరచూ వార్తల్లోకి వస్తున్నాయి. కారణం ఏంటంటే వారు చేస్తున్న పరిశోధనలు, ఇన్నోవేషన్స్. ఇప్పటివరకు భారతదేశానికి పరిమితమైన ఐఐటీలు విశ్వవ్యాప్తమవుతున్నాయి, వివిధ దేశాల్లో ఏర్పాటవుతున్నాయి. అంటే వాటి యొక్క పురోగతి మనం ఆలోచించవచ్చు, వాటి యొక్క ఇన్నోవేషన్స్ గురించి మనం తెలుసుకోవచ్చు. ఎక్కువగా ఐఐటి మద్రాస్ వార్తల్లోకి వస్తుంది. ఈరోజు ఐఐటి మద్రాస్ శాస్త్రవేత్తలు ఒక ఇన్నోవేషన్తో వార్తల్లోకి వచ్చారు. ముఖ్యంగా గర్భిణీలు ఉంటారు కదా, ఆ గర్భిణీల్లో రక్తపోటును గుర్తించే ఒక పామ్ సైజ్డ్ పరికరాన్ని ఇన్నోవేట్ చేస్తూ వార్తల్లోకి వచ్చారు. ప్రీ ఎక్లాంప్షియా పరికరాన్ని అభివృద్ధి చేశారు. సో దాన్ని గుర్తించే, గర్భిణీలో గుర్తించే ఒక పరికరము. ఎవరు అభివృద్ధి చేశారంటారు. ఐఐటీస్ గురించి కూడా టెన్షన్ పడకండి, సింగిల్ లైన్లో క్వశ్చన్ అడుగుతారు. ఏ ఐఐటి ఎందుకు వార్తల్లోకి వచ్చింది, దట్స్ ఎనఫ్. ఐఐటి మద్రాస్ 30 నిమిషాల్లో ప్రీ ఎక్లాంప్షియా గుర్తించే పామ్ సైజ్ పోర్టబుల్ డివైస్ని అభివృద్ధి చేసింది. ఇది ఫైబర్ ఆప్టిక్ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. గర్భధారణలో 20వ వారానికి తర్వాత వచ్చే ప్రమాదకర పరిస్థితిని ముందుగానే గుర్తించేందుకు ఇది ఉపయోగపడుతుందంట. ప్రీ ఎక్లాంప్షియా అంటే ఏంటంటే గర్భిణిలో బీపీ పెరగడం, అధిక రక్తపోటు, ప్రోటీన్ యూరియా లక్షణాలతో వచ్చే స్థితి. ఓకేనా, సరిపోతుంది.
ఇక ఆర్బీఐ భారతదేశంలో బ్యాంకులకే బ్యాంకు, అపెక్స్ బ్యాంకు, సుప్రీం బ్యాంక్, ఒక రెగ్యులేటరీ బాడీ. భారతదేశంలో రెగ్యులేటరీ బాడీస్ వార్తలకు వస్తే చూడండి. రెగ్యులేటరీ బాడీస్ అంటే నియంత్రణ సంస్థలు. బ్యాంకింగ్ అనగానే ఆర్బీఐ, బీమా రంగం అనగానే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా, స్టాక్ మార్కెట్ షేర్ మార్కెట్ అనగానే సెబీ, టెలికాం రెగ్యులేటరీ బాడీ ఏదంటే ట్రాయ్. ఇలాంటివి చూడాలి మనం. ఓకేనా. సో ఇక్కడ ఆర్బీఐకి సంబంధించి ప్రవాహ అనే ఒక పోర్టల్ లాస్ట్ 2024 మే నుండి వింటున్నాం మనం ప్రవాహ పోర్టల్ గురించి. ఇక దాన్ని ఈ రోజు నుండి మే 1వ తేదీ ఈ రోజు నుండి తప్పనిసరి చేసింది ఆర్బీఐ. ప్రవాహ పోర్టల్ యొక్క ఉద్దేశం ఏంటి అసలు? టు ఇంప్రూవ్ ఎఫిషియన్సీ, ఎన్హాన్స్ ట్రాన్స్పరెన్సీ, పారదర్శకతను పెంచడం, వేగవంతం చేయడము, ప్రొవైడ్ ఏ డిజిటల్ ఇంటర్ఫేస్. దీని ద్వారా ఏమవుతుంది అంటే రెగ్యులేటరీ కమ్యూనికేషన్ ఏవైతే ఉంటాయో వాటి విషయంలో ట్రాన్స్పరెన్సీ ఇవన్నీ కూడా పెరుగుతాయి అంట. సో గుర్తుంచుకోండి, ఆర్బీఐ ప్రవాహ పోర్టల్ని నేటి నుండి మే 1 నుండి తప్పనిసరి చేసింది. ఇక్కడ స్క్రిప్ట్ చూడండి. రీసెంట్గా ఆర్బీఐకి సంబంధించి మనం చాలా అంశాలు చూసాం. 90 years ఆఫ్ ఆర్బీఐ మానిటరీ పాలసీ అని చెప్పేసి ఇటీవల మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్లో సంజయ్ మల్హోత్రా గారు ఆర్బీఐ గవర్నర్ గారి ఆధ్వర్యంలో రెండవసారి రెపో రేట్ని తగ్గించడము. ఫస్ట్ 6.5 to 6.25 తగ్గించారు. 6.25 నుండి ఇప్పుడు 6కి తగ్గించారు. ఆర్బీఐకి సంబంధించి రీసెంట్గా డిప్యూటీ గవర్నర్స్ నియామకం అని, ఆర్బీఐ వాట్సాప్ ఛానల్ అని ఇవన్నీ కూడా మనం చూస్తున్నాము. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిన ప్రవాహ్ ఫుల్ ఫామ్ ఏంటి అంటారు. ఫస్ట్ అది చూడండి. ప్లాట్ఫామ్ ఫర్ రెగ్యులేటరీ అప్లికేషన్, వ్యాలిడేషన్ అండ్ ఆథరైజేషన్. ఈ పోర్టల్ని మే 1, 2025 నుంచి అన్ని నియంత్రిత సంస్థలకు తప్పనిసరి చేసింది. ఏ సంస్థలు? అన్ని బ్యాంకులకు, నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కార్పొరేషన్స్ ఏవైతే వాటికి, మరియు పేమెంట్ ఆపరేటర్స్ ఉంటారో వారందరికీ కూడా ఈ ప్రవాహ పోర్టల్ని ఫాలో అవ్వడం తప్పనిసరిక. లైసెన్స్, అనుమతులు, అధికారాల కోసం దరఖాస్తులను సమర్పించేందుకు ఈ పోర్టల్ ఉపయోగించాలి. ఇక పోర్టల్ ప్రారంభ తేదీ వచ్చేసి లాస్ట్ ఇయర్ 2024 మే 28. అప్పుడు మ్యాండేటరీ లేదు, ఇప్పుడు ఖచ్చితంగా ఈ రోజు నుండి మ్యాండేటరీ. ఉద్దేశం నియంత్రణ సంబంధిత ప్రక్రియల్లో పారదర్శకతను పెంచడము, సామర్థ్యం ఎఫిషియన్సీని మెరుగుపరచడం, ఒకే డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా దరఖాస్తుల నిర్వహణ అనేది సులభతరం చేయడము. ఓకేనా. ఇక ఆర్బీఐ 1934 యాక్ట్ 1935 ఏప్రిల్ 1న ఏర్పాటైంది. ప్రధాన కార్యాలయం ముంబై. ఓకేనా. సంజయ్ మల్హోత్రా గారు ప్రస్తుతము. ఎస్. ఇక నెక్స్ట్ ఈరోజు మే 1, మే 2 2 రోజుల పాటు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి 3 రాష్ట్రాల పర్యటన. 3 రాష్ట్రాల పర్యటన, ఒకటి మహారాష్ట్ర, కేరళ, ఆంధ్రప్రదేశ్. ఇక్కడ రెండింటి గురించి మాత్రం ఖచ్చితంగా అడుగుతారు. ఈరోజు మనం చూసాము వేవ్స్ 2025ని భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు జియో కన్వెన్షన్ సెంటర్ ముంబైలో ప్రారంభించారు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ఇలాంటివి జరగడం వేవ్స్. ఓకేనా. ఇక్కడ ఎంటర్టైన్మెంట్ రంగానికి సంబంధించి విశ్వవ్యాప్తం చేయడము ముంబైలో. ఎట్ ద సేమ్ టైం రేపటి రోజున మే 2 కేరళ పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఒక పోర్టుని ప్రారంభించబోతున్నారు. విజిన్జమ్ పోర్ట్. గతంలో కూడా మనం డిస్కస్ చేస్తాము. దాని యొక్క ప్రత్యేకత ఏంటి? ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆ 3 రాష్ట్రాలు 2 రోజుల పర్యటన. ఏంటంటే రాష్ట్రాలు మహారాష్ట్ర, కేరళ, ఆంధ్రప్రదేశ్. మరి మహారాష్ట్ర పర్యటనలో భాగంగా దేశంలోనే మొదటిసారి వేవ్స్ 2025 సమ్మిట్ని ఈరోజు మార్నింగ్ ప్రధానమంత్రి గారు ప్రారంభించారు. ఆ సమ్మిట్ యొక్క ట్యాగ్ లైన్ లేదా థీమ్ ఏంటంటే కనెక్టింగ్ క్రియేటర్స్, కనెక్టింగ్ కంట్రీస్. ఓకేనా. కనెక్టింగ్ క్రియేటర్స్, కనెక్టింగ్ కంట్రీస్. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలోనే మొట్టమొదటి వరల్డ్స్ ఫస్ట్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్. సో ఇక్కడ వేవ్స్ ఫుల్ ఫామ్ వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్. వేవ్స్ ఫుల్ ఫామ్ ఏంటి అంటారు. సమ్మిట్ని ముంబైలో ప్రారంభించారు. మే 1 నుండి మే 4 వరకు జరుగుతుంది. సో ట్యాగ్ లైన్ ఏంటి చూడండి. ఓకేనా. అండ్ ఇంకొకటి ఏంటంటే భారత ప్రభుత్వం నిర్వహిస్తుంది. భారత ప్రభుత్వానికి సంబంధించి ఏ మంత్రిత్వ శాఖ వారు అంటే మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ వారు నిర్వహిస్తున్నారు. మరి ఉద్దేశం ఏంటి? టు బికమ్ గ్లోబల్ లీడర్ ఇన్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ. మీడియా మరియు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ప్రపంచంలో భారతదేశం తనదైన ముద్ర వేయడము. సో వేవ్స్ సమ్మిట్ని ప్రారంభించారు. వేవ్స్ ఫుల్ ఫామ్ ఏంటో చూడండి. దాదాపు 90 అంతకు మించిన దేశాల నుంచి 10,000కు పైగా ప్రతినిధులు, 1000 ఆవిష్కరణలు, 300 కంపెనీలు హాజరవుతాయి అటు ఈ సమ్మిట్కి. సో మే 1 to 4 వరకు జరుగుతుంది. అయిపోయిన తర్వాత అవుట్కమ్ ఏంటని కూడా చూడాలి, మనం మళ్ళీ డిస్కస్ చేయాలి. ఓకేనా. ఇక కేరళలో విజిన్జమ్ పోర్ట్ని ప్రారంభించబోతున్నారు.
ఓకేనా. ఈ రెండు అయితే ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంట్. సో రేపటి రోజున మే 2 2025 రోజున భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు కేరళలో విజిన్జమ్ అంతర్జాతీయ ఓడరేవుని ప్రారంభించబోతున్నారు. సో ఇది చాలా ప్రత్యేకము. దీని యొక్క ప్రత్యేకత ఏంటి గతంలో కూడా మనం చూసాము, మరొకసారి చూడండి. ప్రధాని నరేంద్ర మోదీ గారు మే 2 2025 తిరువనంతపురం సమీపంలోని విజిన్జమ్ అంతర్జాతీయ ఓడరేవును ప్రారంభిస్తారు. ఇది భారతదేశంలో మొట్టమొదటి అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం సూపర్లేటివ్స్గా చూడాలి. సో భారతదేశంలో మొట్టమొదటి సెమీ ఆటోమేటెడ్ డీప్ వాటర్ కంటైనర్ ట్రాన్స్‌షిప్మెంట్ ఓడరేవ్ వంటిది. సో భారతదేశంలోనే మొట్టమొదటి ఇండియాస్ ఫస్ట్ సెమీ ఆటోమేటెడ్ డీప్ వాటర్ కంటైనర్ ట్రాన్స్‌షిప్మెంట్ పోర్ట్ ఏంటి అంటారు, విజిన్జమ్. ఎక్కడ? కేరళలో. ఓకేనా. ఇక్కడ ప్రపంచంలో అతిపెద్ద కంటైనర్ ఓడలు డాక్ చేయగలుగుతాయి. ఇక్కడ కేరళ ప్రభుత్వం మరియు ఆదాని ఓడరేవుల మధ్య పిపిపి మోడల్లో దీని నిర్మాణం అనేది పూర్తయింది. ప్రపంచ సముద్ర మార్గాలకు దగ్గరగా ఉన్న స్ట్రాటజిక్ స్థానం ఇది కేరళ. మలబార్ కోస్ట్ కదా. ఇది భారత వాణిజ్యాన్ని ప్రపంచంతో అనుసంధానించడంలో కీలక పాత్ర పోషిస్తుందంట. మేక్ ఇన్ ఇండియాకు మద్దతు ఇవ్వడంలో ఇది ఇంపార్టెంట్. ఇక భారతదేశంలోని ప్రధాన పోర్ట్స్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ సరిపోతుంది. ఓకేనా. ఇక నెక్స్ట్ రేపు పోర్ట్ ప్రారంభించిన తర్వాత ఇంకేమైనా ప్రత్యేకతలు ఉన్నా కూడా మనం చూద్దాం. ఈరోజు మే 1 రేపు మే 2 పోర్ట్ ప్రారంభించిన తర్వాత నరేంద్ర మోదీ గారి మాటల్లో ఆ పోర్టు గురించి ఏమైనా ప్రత్యేకతలు చెప్తే చూద్దాము. సో గంగా నదిలో ఒక తాబేళ్ళని పునఃప్రవేశపెట్టడం జరిగింది 30 ఏళ్ళ తర్వాత. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా వన్యప్రాణులకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. అందుకే మీరు చూడండి భారతదేశంలో కొత్త టైగర్ రిజర్వ్ వన్యప్రాణులకు సంబంధించి 58th టైగర్ రిజర్వ్ మనం చూసాం. మాధవ్ నేషనల్ పార్క్ యాజ్ ఎ టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్లో. అండ్ రీసెంట్గా 107వ జాతీయ పార్క్ గురించి చూసాము, ఒడిషాలో మనం చూసాము. అండ్ ఎట్ ద సేమ్ టైం సిమ్లిపాల్. అండ్ ఎట్ ద సేమ్ టైం ప్రాజెక్ట్ చీతా గురించి చూస్తున్నాం, డాల్ఫిన్ సెన్సస్ గురించి చూస్తున్నాం. ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. ఇక్కడ ప్రత్యేకమైన తాబేళ్ల పునఃప్రవేశం. ఆ తాబేళ్ల పేరేంటంటే రెడ్ క్రోన్డ్ రూఫ్డ్ టార్టాయిస్ లేదా టర్టిల్, గుర్తుంచుకోండి. ఓకేనా. ప్రత్యేకమైన 30 ఏళ్ళ తర్వాత గంగా నదిలో వీటిని పునఃప్రవేశపెట్టడం జరిగింది. సో ఇక్కడ చూడండి రెడ్ క్రోన్డ్ రూఫ్డ్ టర్టిల్స్. ఓకేనా. సో వీటి యొక్క కామన్ నేమ్ ఏంటంటే మనం అబ్జర్వ్ చేస్తే బ్యాటాగుర్ కచుగా రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. అది ఏంటి అంటాము, ఒక తాబేలు. ఓకేనా. ఆ ప్రత్యేకత ఏంటి, రెడ్ క్రోన్డ్ రూఫ్డ్ టర్టిల్స్. ఇక్కడ రెడ్ కలర్లో కనబడుతుంది. సో ప్రత్యేకం టర్టిల్స్ ఇవి. ఓకేనా. వాటిని గంగా నదిలో 30 ఏళ్ళ తర్వాత ప్రవేశపెట్టారట. గతంలో అవి అంతరించిపోయినాయి పాపం అక్కడ ఉండే పొల్యూషన్స్ ఇతర కారణాల వల్ల మళ్ళీ వాటిని సంరక్షించడము. ఓకేనా. దాదాపు 20 ఈ తాబేళ్లను ప్రారంభించారు. ఈరోజు పునఃప్రవేశపెట్టారు. నమామి గంగే ప్రోగ్రాంలో భాగంగా. నమామి గంగే అంటే గంగా నదికి సంబంధించి ఇంపార్టెంట్ ఇనిషియేటివ్. మన గతంలో చాలాసార్లు చూసాము. వీటి యొక్క సైంటిఫిక్ నేమ్ చూడండి. కామన్గా ఈ టర్టిల్స్ ఎక్కడ ఉంటాయంటే ఇండియా, నేపాల్, బంగ్లాదేశ్ ఈ వాటర్స్లో ఉంటాయి. ఓకేనా. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరి ఎక్కడ పునఃప్రవేశపెట్టారు వీటిని, హైదర్పూర్ వెట్లాండ్ కాంప్లెక్స్. ఇది రామ్సర్ సైట్. మనం గతంలో 2022 ఆ టైంలో చూసాము. హైదర్పూర్ వెట్లాండ్ కాంప్లెక్స్ రామ్సర్ సైట్ ఉత్తరప్రదేశ్లో ఉంది. ఇక్కడ ప్రవేశపెట్టారు. మరి ఎక్కడ నుండి తీసుకొచ్చారు ఈ రెడ్ క్రోన్డ్ రూఫ్డ్ టర్టిల్స్ని అని అడుగుతారు. సో గరిహిత టర్టిల్ కన్జర్వేషన్ సెంటర్ నుండి తీసుకొచ్చి హైదర్పూర్ వెట్లాండ్ కాంప్లెక్స్ ఉంటుంది కదా, గంగా నది ఏదైతే ఉంటుందో ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఈ రామ్సర్ సైట్లో పునఃప్రవేశపెట్టారు. ఓకేనా. సో ఈ టర్టిల్స్ యొక్క స్థితి ఎలా ఉంది, IUCN ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రీసోర్సెస్ అంతరించిపోతున్న జీవజాతుల గురించి జాబితా ఇస్తుంది, రెడ్ లిస్ట్ అని అలాగా. సో ఇక్కడ క్రిటికల్లీ ఎండేంజర్ అత్యంత అంతరించిపోతున్న జీవులుగా ఉంటున్నాయి. భారత చట్టం అంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో షెడ్యూల్ 1 అత్యధిక రక్షణ కావాల్సిన జీవజాతులుగా ఇవి ఉన్నాయి. అండ్ సైట్స్ అంతర్జాతీయ స్థాయిలో వైల్డ్ ఎనిమల్స్ కానీ జీవులను కానీ ట్రాన్స్పోర్ట్ చేయడం పైన నిషేధించడానికి సంబంధించి సైట్స్లో అపెండిక్స్ 1లో అంటే అంతర్జాతీయ స్థాయిలో వీటిని ఎక్స్పోర్ట్ చేయకూడదు. ఓకేనా. ఇక నెక్స్ట్ ప్లాస్టిక్ సంబంధించి ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద ప్లాస్టిక్ కాలుష్య దేశంగా భారతదేశం ఉందంట. నేచర్ రీసెంట్గా రిలీజ్ చేసిన ఒక జర్నల్లో రిలీజ్ చేశారు. నేచర్ జర్నల్లో ప్లాస్టిక్ ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో ప్లాస్టిక్ పొల్యూషన్ ఒకటి చాలా పెద్ద సమస్య.
సింపుల్గా చెప్పాలంటే ప్లాస్టిక్లో ఉండే కార్సినోజెనిక్ ఏజెంట్సే కారణం. కార్సినోజెనిక్ ఏజెంట్స్ అంటే దట్ కాజెస్ క్యాన్సర్. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2025లో నేచర్ జర్నల్లో ప్రచురితమైన తాజా గ్లోబల్ అధ్యయనం ప్రకారము భారతదేశం ప్రతి ఏడాది 9.3 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను విడుదల చేస్తుందంట. ఇది ప్రపంచంలోనే అత్యధికం అంట. భారతదేశం ప్రస్తుత ప్లాస్టిక్ వ్యర్థ ఉత్పత్తి 0.54 kgs పర్ పర్సన్ పర్ డే. ఇది అధికారిక గణాంకాలు 0.12 kg పర్ డే కంటే 4 రెట్లు ఎక్కువనంట. పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందని చెప్పేసి హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్లో ఉండేవి కార్సినోజెనిక్ ఏజెంట్స్. ఓకేనా? భారతదేశంలో స్వచ్ఛ భారత్ మిషన్ 2014 మహాత్ముడి జయంతి అక్టోబర్ 2 రోజున ప్రారంభించారు. ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2022 సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పైన నిషేధం అని ఇలాంటివి చూస్తున్నాము. ఇవన్నీ రెగ్యులేషన్స్. ఇక భారతదేశంలో మొట్టమొదటిసారి గ్రీన్ మున్సిపల్ బాండ్ అనేది విజయవంతమైంది. ఎక్కడ అంటే గాజియాబాద్ నగర్ నిగమ్స్ గ్రీన్ మున్సిపల్ బాండ్. సో గాజియాబాద్కి సంబంధించి గ్రీన్ మున్సిపల్ బాండ్ విజయవంతం. ఏం నిర్మాణం కోసం, ఏ పరిశ్రమ నిర్మాణం కోసం, ఉద్దేశం ఏంటి? సో గాజియాబాద్ మున్సిపాలిటీ భారతదేశంలోనే తొలి సర్టిఫైడ్ గ్రీన్ మున్సిపల్ బాండ్ని జారీ చేసింది. ఎంత వాల్యూ అంటే 150 crore రూపీస్ వాల్యూడ్. సో గ్రీన్ మున్సిపల్ బాండ్ని జారీ చేశారు. ఈ బాండ్తో ఏం నిర్మించబోతున్నారు, దేనికి శాంక్షన్ చేశారు? ఒక టెర్షియరీ శుద్ధి చేసిన మురుగునీటి ప్లాంట్ ఏదైతే ఉంటుందో, మురుగునీటి ప్లాంట్ ఉంటుంది కదా, వ్యర్థ జలాలను శుద్ధి చేయడం, వాటి కోసం వినియోగించనున్నారు. ఏ సాంకేతికను వాడబోతున్నారు? మైక్రో ఫిల్ట్రేషను, అల్ట్రా ఫిల్ట్రేషను, నానో ఫిల్ట్రేషను, రివర్స్ ఆస్మాసిస్ పద్ధతులు. ఓకేనా? సో చూడండి సరిపోతుంది. ఎస్, గ్రీన్ మున్సిపల్ బాండ్స్ అంటే ఏంటి అసలు? పర్యావరణ అనుకూల ప్రాజెక్టుల కోసం మున్సిపాలిటీలు జారీ చేసే బాండ్లు. సో ఎకో ఫ్రెండ్లీ ఇనిషియేటివ్స్ కోసము మున్సిపాలిటీలు జారీ చేసే బాండ్స్. ఓకేనా? సింపుల్గా చెప్పాలంటే రిలీజ్. ఓకేనా? గజియాబాద్ ఎక్కడుంది అంటారు? ఉత్తరప్రదేశ్లో. ఇక బాంధవ్గఢ్ నేషనల్ పార్క్ రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. ఇక్కడ అక్రమ మైనింగ్ జరుగుతుంది. సో జంతువులు చచ్చిపోతున్నాయి, సో ప్రమాదంలో ఉన్నాయని చెప్పేసి పిటిషనర్స్ కోర్టులో కేసేశారు. సో ఇవి తప్పుడు కేసులు వేశారు, తప్పుడు పిటిషన్ అని చెప్పేసి పిటిషనర్ల పైన జరిమానా విధించింది న్యాయస్థానం. అప్పుడు మీరు గుర్తుంచుకోండి, కోర్టులో కూడా కేసు వేయాలి అని చెప్పేసి ఏది పడితే అది వేస్తే న్యాయస్థానం స్వీకరించిన తర్వాత విచారణలో గనక అది కావాలని కోర్టు సమయాన్ని గనక వృధా చేయాలి, కోర్టు సమయాన్ని ఏమంటాం వేస్ట్ చేయాలని గనక కోర్టు భావించింది అనుకోండి, వాళ్ళపైన పిటిషనర్ల పైన తీర్పిస్తుంది. సింపుల్గా ఫైన్ కూడా విధిస్తారు. రీసెంట్గా గ్రూప్ 1 పైన కూడా అలాంటి ఒక జడ్జిమెంట్ అనేది ఇచ్చింది హైకోర్టు. ఓకేనా? సో ఇక్కడ బాంధవ్గఢ్ నేషనల్ పార్క్ రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. ఎక్కడ ఉంది అని అడుగుతారు డైరెక్ట్గా. సో బాంధవ్గఢ్ నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్లో ఉంది. రీసెంట్గా అక్కడ అక్రమ మైనింగ్ జరుగుతుందని పేర్కొంటూ దాఖలైన పిటిషన్ను కోర్టు ఖండించింది. ఎవరైతే పిటిషనర్స్ ఉంటారో వాళ్ళపైన జరిమానా విధించింది. ఎంత విధించిందని అవసరం లేదు, వార్తల్లోకి వచ్చింది కాబట్టి బాంధవ్గఢ్ నేషనల్ పార్క్ వార్తల్లోకి వచ్చింది, ఎక్కడ ఉంది అంతే. ఓకేనా? ఇది ఎక్కడ? మధ్యప్రదేశ్లో ఉంది. 1968లో పార్కుగా గుర్తింపు. టైగర్ రిజర్వ్గా ఎప్పుడు గుర్తించారంటే 1993లో భాగంగా గుర్తించారు. ఓకేనా? సో పరిశుభ్రతకు ప్రాధాన్యము ఇస్తుంది. ఇక స్పెషల్ 301 రిపోర్ట్ ముఖ్యంగా మేధో సంపత్తి హక్కుల విషయంలో ఏ దేశంలో ఎలా ఉంది అనే పరిస్థితుల్లో అంచనా వేస్తూ అమెరికాకి సంబంధించి. సో ఈ జాబితాలో భారతదేశాన్ని చేర్చింది మేధో సంపత్తి హక్కుల విషయంలో. అండ్ భారత్కి కొన్ని హెచ్చరికలు కూడా జారీ చేసింది అమెరికా. స్పెషల్ 301 రిపోర్ట్ మేధో సంపత్తి పరిరక్షణలో భారత్కు అమెరికా హెచ్చరిక. సో భారతదేశం మళ్ళీ యుఎస్ ప్రయారిటీ వాచ్ లిస్ట్ అంటే పరిశీలనాత్మక దేశంగా భారత్ని గుర్తించింది యుఎస్. ఈ రిపోర్ట్లో పేర్కొంది. 2025 స్పెషల్ 301 రిపోర్టు ప్రకారం మేధో సంపత్తి హక్కుల పరిరక్షణలో ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ప్రొటెక్షన్ విషయంలో భారతదేశం సరైన పురోగతి చూపించట్లేదు. సో కన్సిడర్ చేయాలి పరిశీలక దేశము అని చెప్పేసి చేశారు. సో ఇండియా స్టేటస్ గతంలో 2020లో కూడా ఇదే రిపోర్ట్లో భారత్ని చేర్చింది అమెరికా. ఓకేనా? ప్రతి ఏటా యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ వారు ఈ నివేదికను రిలీజ్ చేస్తారు. వినియోగదారుల వ్యాపారుల మేధో హక్కుల పరిరక్షణను ప్రపంచవ్యాప్తంగా విశ్లేషిస్తుంది. ఇదే యుఎస్ ట్రేడ్ యాక్ట్ సెక్షన్ 182 ప్రకారము దీన్ని తప్పని చూస్తారు. ఓకేనా? ప్రచురణ ఎప్పుడు ప్రారంభించారంటే 1989లో.
మేధో హక్కుల్లో నిబంధనలు ఉల్లంఘిస్తున్న దేశాలను గుర్తిస్తుంది ఈ రిపోర్ట్లో. మేధో సంపత్తి హక్కులు అంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, మనకు కాపీ రైట్స్, ట్రేడ్ మార్క్స్ ఇలాంటివి ఉంటాం కదా. సో ఇవన్నీ కూడా ఐపీఆర్స్ కిందకే వస్తాయి, రెగ్యులేటరీ బాడీస్లో భాగంగా. ఇక ఒక కత్తి తిరిగి మహారాష్ట్ర ప్రభుత్వం పొందింది. గతంలో ఇలాంటివి మనం చాలా చూస్తాము. ఛత్రపతి శివాజీ గారు వాడిన వ్యాగ్నక్, పులి పంజా లాంటి ఒక నిర్మాణము, శత్రువులను చెండాడేవాడు శివాజీ గారు. సో అటువంటి వాగ్నక్ని లండన్ మ్యూజియం నుండి తిరిగి మనం దక్కించుకున్నాం లాస్ట్ ఇయర్ జూలై 2024 సబ్జెక్ట్ కనిచినప్పుడు. అలాంటివి వివిధ దేశాల్లో మన యాంటిక్వీస్ ఏవైతే ఉంటాయో, మన చారిత్రక సంపద ఏదైతే ఉంటుందో వాటిని తిరిగి పొందుతున్నాము. దానికోసం ఒక ఫండ్ను కూడా రీసెంట్గా ఏర్పాటు చేసుకున్నాము, రీపాట్రియేషన్ ఫండ్ అట్లాంటివి మీకు చెప్పాను మీకు. సో ఇక్కడ రఘుజీ భోస్లే వాడిన కత్తి భారతదేశానికి తిరిగి వచ్చింది. మహారాష్ట్ర ప్రభుత్వం రీసెంట్గా వేలంలో తిరిగి కైవసం చేసుకుంది. ఎక్కడి నుండి అంటారు. సో మహారాష్ట్ర ప్రభుత్వం 18వ శతాబ్దానికి చెందిన రఘుజీ భోస్లే 1 తన యొక్క శాస్త్రధరణ కత్తిని లండన్లోని వేలంలో 47.15 లక్షల రూపాయలతో తిరిగి పొందింది. ఈ కత్తి సీతాబుల్దీ యుద్ధం 1817 తర్వాత బ్రిటిష్ అధికారుల చేతికి వెళ్ళిందని భావిస్తున్నారు. ఓకేనా. రఘుజీ భోస్లే ఎవరంటే నాగ్పూర్ కేంద్రంగా భోస్లే వంశ స్థాపకుడు, ఛత్రపతి సాహు మహారాజుకి నమ్మకమైన మరాఠా సేనాధిపతిగా గుర్తింపు పొందాడు. ఓకేనా. ఆయన నియంత్రణలో ఈ ప్రాంతాలు ఉండే. ఓకేనా. సో తన కాలంలో ఏమేమి యుద్ధాలు చేశాడో అవన్నీ కూడా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మీకు హిస్టరీలో ఇవన్నీ కూడా కవర్ అయి ఉండుంటాయి. ఓకేనా. ఇక నెక్స్ట్, ప్రస్తుతం భారత్ పాక్ సంబంధాలు ఎలా ఉన్నాయో మనం చూస్తున్నాము. ఏ నిమిషం ఏం జరుగుతుందని వార్తాపత్రికల్లో చూస్తున్నాము, టీవీ ఛానల్స్లో బ్రేకింగ్ న్యూస్ ఏం జరగబోతుందని ఇస్తూనే ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో సింధు నదీ జలాల ఒప్పందం వార్తల్లోకి వచ్చింది, షిమ్లా ఒప్పందం వార్తల్లోకి వచ్చింది, అటారీ వాగా బార్డర్ వార్తల్లోకి వచ్చింది, ఇవన్నీ వార్తల్లోకి వచ్చినాయి. ఈరోజు కర్తార్పూర్ కారిడార్ కూడా వార్తల్లోకి వచ్చింది. చరిత్రలో కూడా ఎన్ని ఘర్షణ పరిస్థితులు ఉన్నా, రెండు దేశాల మధ్య ఎలాంటి పరిస్థితులు ఉన్నా కర్తార్పూర్ కారిడార్ విషయంలో అవి ప్రభావం చూపించలేదు. ఈసారి కూడా కర్తార్పూర్ కారిడార్ విషయంలో ఎటువంటి అవరోధం అనేది ఉండదు. కర్తార్పూర్ కారిడార్ ఏదైతే ఉంటుందో సిక్కులకు సంబంధించి ఈ కారిడార్ ప్రయాణం ఏదైతే ఉంటుందో సాఫీగా సాగుతుందని వార్తల్లోకి వచ్చింది. సో కర్తార్పూర్ కారిడార్ భారత్ పాకిస్తాన్ మధ్య సిక్కు మతానికి సంబంధించి ఒక మార్గం. సింపుల్గా అక్కడ ఉండే ఒక సిక్కు మందిరము, ఇక్కడ ఉండే సిక్కు మందిరము ఏదైతే ఉంటుందో వాటిని దర్శించుకోవడము. సో కర్తార్పూర్ కారిడార్ పాకిస్తాన్లోని దర్బార్ సాహిబ్ గురుద్వారా నరోవాల్ ఉంటుంది పాకిస్తాన్, అక్కడ నుండి భారత్లోని డేరా బాబా నానక్ గురుద్వారా వరకు విస్తరించారు కారిడార్ సిక్కులకు సంబంధించి యాత్ర. ఈ కారిడార్ నవంబర్ 9, 2019లో గురునానక్ దేవ్ 550వ జయంతి సందర్భంగా ప్రారంభించబడింది. ఈ కారిడార్ యొక్క ప్రత్యేకత సిక్కు యాత్రలకు సులభ మార్గము, సాంస్కృతిక సంబంధాల పునరుద్ధరణ రెండు దేశాల మధ్య సిక్కుకు సంబంధించి. ఇక గురునానక్ దేవ్ మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ మీరు మెడివల్ హిస్టరీలో నేర్చుకుని ఉంటారు సిక్కు మతానికి సంబంధించి స్థాపన ఏంటి అని. సో సిక్కు మతం కూడా 5 సిద్ధాంతాలపైన ఆధారపడి ఉంటుంది. కేష్, గంగా, ఖడా, కచ్చా, కృప. ఓకేనా. జననం గురునానక్ దేవ్ 1469లో జన్మించారు. సిక్కు మత వ్యవస్థాపకులు 10 గురువుల్లో మొదటివాడు. ఇక బోధనలు నిర్గుణ భక్తి గురించి తను బోధించాడు. ఇక గురుద్వారా దర్బార్ సాహిబ్ స్థానం కర్తార్పూర్ పాకిస్తాన్లో ఉంది. గురునానక్ దేవ్ అంతిమ విశ్రాంతి స్థలం అది. ఓకేనా. సిక్కులకు పవిత్రమైన తీర్థయాత్ర స్థలం అది. ఓకేనా. ఈ కర్తార్పూర్ కారిడార్ మొత్తం పొడవు వచ్చేసి 4.7 కిలోమీటర్స్ ఉంటుంది. వీసా ఫ్రీ ప్రవేశం అనేది ఉంటుంది. సో అక్కడ నుండి ఇక్కడికి, ఇక్కడ అక్కడికి ఈ కారిడార్ విషయంలో. ఇక వార్తలు నిలిచిన వ్యక్తి సెంట్రల్ వాటర్ కమిషన్, కేంద్ర జలశక్తి వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తున్న ఒక విభాగము. సెంట్రల్ వాటర్ కమిషన్కి నూతన చైర్పర్సన్గా అతుల్ జైన్ గారు నియమితులవుతూ వార్తల్లోకి వచ్చారు. అతుల్ జైన్ కేంద్ర జల సంఘం సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్గా కేంద్ర జలశక్తి శాఖ నియమించింది. పదవీ విరమణ పొందిన ఎంకే సింహా స్థానంలో ఈ నియామకం జరిగిందంట. అతుల్ ప్రస్తుతం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు చైర్మన్గా ఉన్నారు. ఇక సెంట్రల్ వాటర్ కమిషన్ 1945లో ఏర్పాటైంది, కార్యాలయం న్యూఢిల్లీ. ఓకేనా. ప్రస్తుతం జలశక్తి మంత్రిత్వ శాఖ ఏదైతే ఉంటుందో ఆ మంత్రిత్వ శాఖ 2019లో ఏర్పడింది. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా సిఆర్ పాటిల్ గారు మినిస్టర్ ఆఫ్ జలశక్తికి మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక క్రీడలకు సంబంధించి రీసెంట్గా అమాన్ జోర్డాన్ వేదికగా ముగిసిన ఆసియా అండర్-15, అండర్-17 బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత్ పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం 25 పతకాలను భారత్ సాధించి అగ్రస్థానంలో. మహిళా బాక్సర్లు 10 స్వర్ణాలు గెలుచుకోవడం
జరిగింది. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మహిళా బాక్సర్లు 10 స్వర్ణాలు గెలుచుకుని అత్యుత్తమ ప్రదర్శన చేశారు. ఎక్కడ జరిగింది ఈ టోర్నమెంట్? అమాన్, జోర్డాన్. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి. సో స్వర్ణ పథక విజేతల్లో కోమల్, ఖుషి, అహ్లావత్, తమన్నా ఈ పేర్లన్నీ కూడా అవసరం లేదు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్, బట్ గుర్తుంచుకోండి. ఇక బాలుర విభాగంలో ఒక స్వర్ణం వచ్చింది 35 kgs కేటగిరీలో. సంస్కార్ వినోద్ అంటే మొత్తం 11 స్వర్ణాలు వచ్చినాయి. ఓకేనా? ఎస్. భారత్లో బాక్సింగ్ పాలక సంస్థ బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. భారత చరిత్రలో ప్రముఖ బాక్సర్లు ఎవరు? మేరీ కోమ్ కానివ్వండి, లవ్లీనా బార్గోహెన్ కానివ్వండి, నిఖత్ జరీన్ కానీ ఫేమస్ బాక్సర్స్ ఇండియన్ హిస్టరీలో వీళ్ళు. ఇక ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో 6 స్వర్ణాలు గెలిచిన తొలి మహిళా బాక్సర్గా చరిత్రలో నిలిచారు మేరీ కోమ్ చరిత్రలో. ఇక షూటింగ్ మాజీ కోచ్ ద్రోణాచార్య పురస్కార గ్రహీత కేరళకు సంబంధించిన వ్యక్తి మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. తన పేరేంటని అడుగుతారు. ఎవరైనా ప్రముఖ వ్యక్తులు మరణిస్తే వారు ఏ ప్రాంతం లేదా ఏ రాష్ట్రానికి చెందినవారు, ఏ రంగంలో వారికంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు, ఒకవేళ క్రీడా రంగం అయితే ఏ క్రీడ, వారు పొందిన ప్రముఖ పురస్కారాలు ఏంటి, ఇటువంటివి మనం చూడాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మాజీ షూటింగ్ కోచ్, నేషనల్ షూటింగ్ కోచ్ మాజీ పర్సన్ సన్నీ థామస్ గారు మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. భారతదేశంలో షూటింగ్ క్రీడ విషయంలో ఒక రివల్యూషన్ సృష్టించారు తను. ఓకేనా? కేరళకు చెందిన వ్యక్తి కోటయంలో మరణించారు వృద్ధాప్య అనారోగ్య సమస్యల కారణంగా. ఓకేనా? భారత జాతీయ షూటింగ్ మాజీ కోచ్ సన్నీ థామస్ గారు గుండెపోటుతో మరణించారు. 1993, 2012 మధ్య జాతీయ షూటింగ్ కోచ్గా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన శిష్యులే ఎవరు? రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ 2004 సంవత్సరం ఏథెన్స్ ఒలింపిక్స్లో సిల్వర్ మెడల్ గెలిచాడు. తర్వాత అభినవ్ బింద్రా బీజింగ్ ఒలింపిక్స్ తన దగ్గర శిక్షణ తీసుకున్నవారే. అండ్ విజయ్ కుమార్ 2012లో లండన్ ఒలింపిక్స్ రజతం. సో ఆయన దగ్గర ప్రముఖ శిష్యులు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా ఒలింపిక్స్లో మెడల్స్ని సాధించడం ద్వారా గుర్తింపు పొందిన వ్యక్తులు. వీళ్ళకు గుర్తింపు ఇచ్చిన తనెంత గుర్తింపు మనం చూడవచ్చు. సో ద్రోణాచార్య పురస్కార గ్రహీత. సో క్రీడా శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన శిక్షణనిచ్చే కోచ్లకు ఇచ్చేది ద్రోణాచార్య పురస్కారం. 1985లో ప్రారంభించారు ఈ పురస్కారాన్ని. ఇక ఒక టెన్నిస్ క్రీడాకారుడి పైన నిషేధం అనేది వార్తల్లోకి వచ్చింది. ఇక్కడ ఏంటంటే డోపింగ్ టెస్ట్లో బయటపడ్డందుకు కాదు, మితిమీరిన విటమిన్స్ వాటి తీసుకోవడం వల్ల. సో గ్రాండ్ స్లామ్ విజేత పర్సెల్స్పై నిషేధం. 2 సార్లు గ్రాండ్ స్లామ్ టోర్నీ విజేత, 2 సార్లు గ్రాండ్ స్లామ్ డబుల్స్ ఛాంపియన్ మ్యాక్స్ పర్సెల్ ఏ దేశానికి చెందినవారంటే ఆస్ట్రేలియా, తనపై 18 నెలల నిషేధము వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ వారు ఇచ్చారు. డోప్ పరీక్షలో పట్టుబడలేదు, కానీ అతను తీసుకున్న విటమిన్ మెడిసిన్లో ఉత్ప్రేరకాలు పరిమితికి మించడంతో అంతర్జాతీయ టెన్నిస్ ఇంటిగ్రిటీ ఏజెన్సీ వారు ఈ నిషేధాన్ని విధించారు. తను గ్రాండ్ స్లామ్ విన్నర్ అన్న కదా, యుఎస్ ఓపెన్ 2024 డబుల్స్లో, వింబుల్డన్ 2022లో మిక్స్ డబుల్స్లో విజేతగా నిలిచారు. ఓకేనా? సో టోర్నమెంట్స్ చరిత్రలో ఏది పురాతన టెన్నిస్ టోర్నమెంట్? కామన్గా టెన్నిస్లో 4 గ్రాండ్ స్లామ్స్ ఉంటాయి. యుఎస్ ఓపెన్, ఆస్ట్రేలియా ఓపెన్, వింబుల్డన్, ఫ్రెంచ్ ఓపెన్. సో ఇలా. ఓకేనా? ఇక వార్తలు నిలిచిన ఒక పుస్తకము. సో మ్యాథమెటిక్స్ అంటేనే గుర్తుకొచ్చే వ్యక్తి రామానుజన్ గారు. రామానుజన్ గారి జీవితంలో చోటు చేసుకున్న ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏవైతే ఉంటే వాటిని పుస్తక రూపంలో మనం ముందుకు తీసుకురావడం జరిగింది. సో రామానుజన్ ఏ జర్నీ ఆఫ్ ఏ గ్రేట్ మ్యాథమెటిషియన్ అనే ఒక పుస్తకం రీసెంట్గా వార్తలోకి వచ్చింది. పుస్తకం యొక్క ఆథర్స్ వచ్చేసి అరుణ్ సింఘాల్ గారు అండ్ దేవేంద్ర కుమార్ శర్మ గారు. ఓకేనా? రీసెంట్గా విడుదలైన పుస్తకము. నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీలో పుస్తకం ఆవిష్కరణ జరిగింది. సో గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ గారి జీవితంలోని ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏవైతే వాటిని పుస్తక రూపంలో మనకు పరిచయం చేశారు. ఆథర్స్ ఎవరు? ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి. ఇక రామానుజన్ చేసిన విప్లవాత్మక కృషి మనందరికీ తెలుసు. సంఖ్యా సిద్ధాంతము అండ్ అనంత శ్రేణులు అండ్ కంటిన్యూడ్ ఫ్రాక్షన్స్ వీటి విషయంలో. రామానుజన్ జన్మం ఎప్పుడు? 1887 డిసెంబర్ 22 తమిళనాడులో, అంటే తమిళ ప్రాంతం ఆఫ్ మద్రాస్ ప్రెసిడెన్సీ. సో జాతీయ గణిత దినోత్సవం డిసెంబర్ 22 మనం జరుపుకుంటాము. ఓకేనా? సో ఈరోజు ప్రశ్న, కేంద్ర గణాంకాలు మరియు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, ఆ మంత్రిత్వ శాఖ వారు ఇటీవల రీసెంట్ విడుదల చేసిన రాష్ట్రాల వృద్ధి రేటు ర్యాంకింగ్స్లో, జిఎస్డిపి ర్యాంకింగ్స్లో 2024-25 ఆర్థిక సంవత్సరం, రీసెంట్గా ముగిసిన ఆర్థిక సంవత్సరంలో మొదటి స్థానం అంటే అత్యధిక వృద్ధి రేటు సాధించిన రాష్ట్రంగా ఏ రాష్ట్రం నిలిచింది? మన తెలుగు రాష్ట్రం సెకండ్ కానీ థర్డ్ కానీ ఉంటే మెన్షన్ చేయండి. అండ్ తెలుగు రాష్ట్రాల వృద్ధి రేటు ఎంత?
సో ఈ ప్రశ్నకి సమాధానం ప్రతి ఒక్కరి నుండి, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క యాస్పిరెంట్ నుండి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, కోరుకుంటున్నాను. ఓకేనా? ఇవ్వండి, ప్రాక్టీస్ అవుతుంది. ఎంతవరకు తెలిస్తే అంతవరకు, తప్పైనా పర్లేదు. మళ్ళీ మీకు రేపటి రోజున దీనికి ఎక్స్ప్లెనేషన్ అని ఇస్తాను కాబట్టి క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? ఈరోజు టాపిక్స్ని ఒకసారి మనం క్విక్ రివిజన్ చేస్తే, డిజిటల్ యాక్సెస్ యాజ్ ఎ ఫండమెంటల్ రైట్ అని సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కుగా డిజిటల్ యాక్సెస్ని గుర్తించింది. అండ్ సూపర్ క్యాబినెట్ సమావేశం, సూపర్ క్యాబినెట్ అంటే ఏంటి, ఇతరితర అంశాల గురించి మనం డిస్కస్ చేసాము. నెక్స్ట్, జాతీయ భద్రతా సలహా బోర్డు, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డు చైర్మన్గా మాజీ రాజ్ చీఫ్ అలోక్ జోషి గారు నియామకం. అండ్ ఏడిఆర్ రిపోర్ట్, భారతదేశంలో మహిళలకు సంబంధించి నేర చరిత్ర ఎలా ఉంది అని. అండ్ ఐఐటి మద్రాస్ ప్రీ ఎక్లాంషియా పరికరం అభివృద్ధి. అండ్ ఆర్బీఐ ప్రవాహ్ పోర్టల్ని నేటి నుండి తప్పనిసరి చేసింది. ఆ పోర్టల్ యొక్క ఉద్దేశం ఏంటి, ప్రవాహ్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి. అండ్ ప్రధాని మోదీ గారు 3 రాష్ట్రాల పర్యటన నేటి నుండి, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కేరళ. అందులో ఇంపార్టెంట్ వేవ్స్ సమ్మిట్ 2025ని ప్రారంభించారు. రేపటి రోజున విజింజం పోర్ట్. ఇక గంగా నదిలో రెడ్ క్రోన్డ్ రూఫ్డ్ టర్టిల్స్ రీఇంట్రొడక్షన్ అనే ఒక ఇనిషియేటివ్. అండ్ ప్రపంచంలో అతిపెద్ద ప్లాస్టిక్ కాలుష్య దేశంగా భారతదేశం అంట నేచర్ జర్నల్ వారు పేర్కొన్నారు. అండ్ గజియాబాద్ భారతదేశంలో మొట్టమొదటిసారి గ్రీన్ మున్సిపల్ బాండ్ జారీ చేసింది, అది విజయవంతము. అండ్ బంధవ్గఢ్ నేషనల్ పార్క్ రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. అక్కడ అక్రమ మైనింగ్ సంబంధించి ఒక పిటిషన్ మధ్యప్రదేశ్లో ఉంది ఇది. అండ్ స్పెషల్ 301 రిపోర్ట్లో భారతదేశాన్ని ప్రత్యేకంగా పరిశీలక దేశంగా అమెరికా ఒక హెచ్చరిస్తూ జారీ చేసింది ప్రియారిటీ వాచ్ లిస్ట్లో. అండ్ రఘుజీ భోస్లే కత్తి తిరిగి భారతదేశం రావడం జరిగింది. మహారాష్ట్ర ప్రభుత్వం రీసెంట్గా లండన్లో వేలంలో కైవసం చేసుకుంది. అండ్ కర్తార్పూర్ కారిడార్ ఎందుకు వార్తల్లోకి వచ్చింది, కర్తార్పూర్ కారిడార్ వేటిని అనుసంధానం చేసే కారిడార్. నెక్స్ట్, సిడబ్ల్యూసి చైర్పర్సన్గా అతుల్ జైన్. అండ్ ఏషియా అండర్-17 బాక్సింగ్ ఛాంపియన్షిప్ అమ్మాన్ జోర్డాన్లో జరిగింది. నెక్స్ట్, భారత షూటింగ్ మాజీ కోచ్ సన్నీ థామస్ గారు మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. అండ్ గ్రాండ్ స్లామ్ విజేత పర్సన్స్పై 18 నెలల నిషేధము. అండ్ రామానుజన్ జర్నీ ఆఫ్ ఎ గ్రేట్ మ్యాథమెటిషియన్ అనే ఒక పుస్తకం ఆథర్స్ ఎవరు, ప్రత్యేకత ఏంటి, ఈరోజు ప్రశ్న. కేంద్ర గణాంకాలు మరియు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన రాష్ట్రాల వృద్ధి రేటు ర్యాంకింగ్స్లో 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొదటి స్థానం అంటే అత్యధిక వృద్ధి రేటును సాధించి ఏ రాష్ట్రం ఉంది, తెలుగు రాష్ట్రాల యొక్క వృద్ధి రేటు ఎంత. సో ప్రతి ఒక్కరు కూడా సమాధానాన్ని కామెంట్ బాక్స్లో ఇవ్వండి. ఓకేనా? మీ నుండి నేను ఎక్స్పెక్ట్ చేసేదంటే ఒక లైక్, ఒక కామెంట్ మీ ఆన్సర్ రూపంలో. అండ్ అట్ ద సేమ్ టైం మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో లింక్ని షేర్ చేయండి. ఓకేనా? ప్రతి ఒక్కరు మన వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు వాట్సాప్ ఛానల్ లింక్ కూడా మనకు కామెంట్ బాక్స్లో ఇచ్చాను, పిన్ చేశాను. వాట్సాప్ ఛానల్లో మినిట్ టు మినిట్ అప్డేట్స్ ఇస్తున్నాను. ఓకేనా? సో ఏమైనా మిస్లేనియస్ ఉంటే రేపటి క్లాస్లో లింక్ చేసి చెప్తాను. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.